వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా శంకరం నందు గల అతి పురాతనమైన బౌద్ధ పర్యాటక క్షేత్రం బొజ్జన్నకొండ దగ్గర బౌద్ధ మేళాను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా కొండ ప్రవేశ మార్గం నుండి కొండపై గల ప్రధాన స్తూపం వరకు బౌద్ధ పతాకాలతో పంచశీల యాత్రను బుద్ధ గయ ప్రముఖ బౌద్ధ భిక్షువు వెనరబుల్ జ్ఞాన్ మహాధరవ్ మరియు విశాఖ బౌద్ధ సంఘాల సమైక్య సభ్యులు, బౌద్ధ అభిమానులు, బౌద్ధ ఉపాసకులతో కలిసి పంచశీల యాత్రను నిర్వహించారు. అనంతరం కొండపై గల బుద్ధుని గృహలో గల బౌద్ధ స్తూపం వద్ద భగవాన్ బుద్ధునికి జ్ఞానదేవ్ మహాధరవ్ బౌద్ధ సంఘాల సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొజ్జన్నకొండ బుద్ధ మేళాలో ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి, బౌద్ధ భిక్షువు వెనరబుల్ డాక్టర్ జ్ఞాన్ మహాధరవ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ కె విష్ణుమూర్తి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ సత్యవతి మాట్లాడుతూ 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి ప్రాచీన కాలం నాటి బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ అని, ఇటువంటి అరుదైన ప్రాచీన చరిత్ర గల ఈ బౌద్ధ పర్యాటక కేంద్రం అనకాపల్లి ప్రాంతంలో ఉండటం, ఈ బౌద్ధ క్షేత్రంకు దేశ విదేశీ బౌద్ధ భిక్షువులు అలాగే దేశ విదేశీ ప్రముఖులు ఈ బొజ్జన్నకొండకు వచ్చి చూసి గొప్ప అనుభూతిని పొందుతున్నారని అన్నారు. ప్రపంచ శాంతికి बहुत बड़ा एक बुद्धिस्ट सेंटर था उस समय, तो उसी का आज भी हम लोगों को यहाँ जब आने के बाद में उस तरह की अनुभूति या उस तरंग जो है दिखाई पड़ते, धर्म की तरंग, उस तरह की ऊर्जा जो हम लोगों को प्राप्त होती है, उसी कारण हम लोग प्रतिवर्ष तौर पर यहाँ पर आकर भगवान बुद्ध के प्रति इस बोजांगकुंडा में जो चैत्य है, चैत्य के प्रति श्रद्धा, भक्ति, निष्ठा प्रकट करते हैं। तो यही पर आकर सभी देशवासियों के लिए, समस्त विश्व के लिए मैत्री की भावना करते हैं। सभी के जीवन में सुख, शांति तथा मंगल, मैत्री निर्माण हो और सभी का जीवन सुख शांति से व्यतीत हो, इस तरह की हम लोग भगवान बुद्ध, धम्म और संघ, इन त्रिरत्न भाव से सभी के प्रति मंगल कामना करते हैं। आज भी उसी तरह मंगल कामना करने के लिए हम लोग यहाँ पर उपस्थित थे। इसी तरह इस परिसर में प्राचीन काल से जो बौद्ध धर्म की पताका जागृत हुई थी, उसी तरह आज भी यहाँ के उपासक उपासिकाएं लोग जागरूक तौर पर कार्य कर रहे हैं। कल हम लोगों ने 5 छोटे छोटे जो 7 साल, 8 साल, 9 साल, 11 साल की उम्र के जो 5 लोग हैं, उन लोगों को श्रमण बनाया। तो इनको देखकर भी भविष्य में उस तरह की लहर जो है, उस तरह का वातावरण जो है निर्माण होगा और इसी भूमि से और बौद्ध धर्म का पुनर्जागरण होगा, ऐसी हम लोग आशा व्यक्त करते हैं। इसी के साथ सभी देशवासियों के लिए पोंगल की और नववर्ष की मंगल कामनाएं करते हैं। धन्यवाद। स्वामी कितने बार आना हुआ यहाँ पर 5 बार। तो आने वाले बहुत डेवलपमेंट होने वाला है थोड़ा। हाँ, आज तो अभी मीटिंग जो हुआ, वो मीटिंग के दौरान सुनाई पड़ा कि यहाँ पर क्या बोल रहे, साउंड एंड लाइट एंड साउंड का ये होगा। फिर जो रास्ता है हाईवे से जोड़ा जाएगा और उस तरफ डायरेक्शन भी दिया जाएगा। ये बुद्धिस्ट साइट है, इस तरह का यहाँ के जो मेंबर ऑफ पार्लियामेंट है उन्होंने उस तरह का उन्होंने अभिवचन दिया है। ये हम लोगों को सुनाई पड़ा वहाँ पर। అందరికీ నమస్కారం। ఈరోజు అందరికీ పెద్ద పండుగ భోగి, సంక్రాంతి, కనుమ ఈరోజు బొజ్జన్నకొండ ప్రాంతంలో మనం ఉన్నాము. మరి లక్షలాది మంది తరలి వచ్చి కనుమ తీర్థం చేసుకునే బొజ్జన్నకొండ ప్రాంతం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని మరింతగా కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ, ప్రతి సంవత్సరం వచ్చే పర్యాటకులందరూ కూడా మరి గత ప్రభుత్వాలు
పట్టించుకోలేదు, ఎటువంటి అభివృద్ధి లేదు, కొండ ప్రాంతం ఎట్లా ఉందో గతంలో లాగానే అని గతంలో అనుకున్న సందర్భాలు విన్నాము. మరి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేక రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత మన గతంలో అనేక సార్లు కూడా నేను ప్రెస్ కి కూడా అడ్రస్ చేయడం జరిగింది. కొండకి ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే మన ఎటువంటి కట్టడాలు కట్టడానికి అనుమతులు వస్తాయని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యని విన్నవించిన తర్వాత వెంటనే స్పందించి అధికారులు కూడా ఆదేశాలనిచ్చి గౌరవ స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో మనం ఏలూరు కాలువ పక్కన ఒక 1.6 ఏకర్స్ స్థలాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ కేటాయించిన తర్వాత దీనికి అనుమతులు తీసుకురావటము, ఇప్పుడు 7,30,00,000 రూపాయలతో ఆల్రెడీ నిర్మాణం కూడా మొదలై ఇంచుమించు ఇంకొక 30 రోజుల్లో దాన్ని పూర్తి చేసి కూడా మనకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. మరి దానిలో ఒక బుద్ధుని ధ్యాన మందిరం వస్తుంది, ఒక పార్కింగ్ ఏరియా వస్తుంది, ఒక లైట్ అండ్ సౌండ్ షో అరేంజ్మెంట్ కి సరిపడినటువంటి ఒక మ్యూజియం గ్యాలరీ వస్తుంది, ఒక టికెటింగ్ సదుపాయం ఉంటుంది. మరి దాని ద్వారా పర్యాటకంగా ఈ ప్రాంతం మన దేశంలోనే ఒక విశిష్టమైన ప్రాంతంగా దీన్ని గుర్తింపు పొందుతుందని మేము ఎంతో సంతోషిస్తూ దాని ద్వారా యువతకు ఉపాధి వస్తుంది. స్థానికంగా ఉండేటువంటి అనేక మందికి ఇక్కడ ఒక కొన్ని వచ్చే పర్యాటకుల కోసం సదుపాయాలు కల్పించడానికి కూడా మరి స్థానిక యువతకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. తర్వాత భవిష్యత్తులో దీనిని ఇంటర్నేషనల్ స్థాయికి, ఎందుకంటే బొజ్జన్న కొండ దశాబ్దాల చరిత్ర కలిగిన కొండ, అలనాడు ఒక మత్స్య ఆకారంలో మత్స్యరాజులు వడ్డాదిని రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలన చేసినప్పటి నుంచి కూడా బౌద్ధ భిక్షువులు అనేక మంది ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మనం పైన చూస్తూ ఉంటాం. అలనాడు మరి ఏదైతే బుద్ధుని యొక్క ఆశయాలని, ఆచరణలని, బోధనల్ని మరి ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ భిక్షువులు నివసించే వారిని, ఇక్కడ ప్రార్థనలు చేసేవారిని, ఇక్కడ లింగాల కొండ, దాన్నే స్తూపాల కొండ అని కూడా అంటాము. అట్లాగే బొజ్జన్న కొండ, అది బుద్ధుని కొండ అని మరి అలనాటి నుంచి బుద్ధుని కొండ ఇప్పుడు బొజ్జన్న కొండగా నామాంతరం చెందింది. సో ఈ ప్రాంతం మనకి చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా మనం అనేక దేశాలు వెళ్ళేటప్పుడు ఇప్పటికీ కూడా బుద్ధిజం ని వాళ్ళు విశిష్టంగా వాళ్ళు పాటించి ఒక బంగారు దేవాలయాల్ని కూడా నిర్మించి వాళ్ళ మరి బౌద్ధుని ఆరామాలన్నీ కూడా విదేశాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ మన దేశంలోనే బౌద్ధిజం పుట్టింది. అంబేద్కర్ లాంటి మహనీయులందరూ కూడా మరి వారి చివరి దశలలో వాళ్ళు బుద్ధిజం ని ఆచరించారని చెప్పి మనకి హిస్టరీ చెప్తూ ఉంది. అశోకుడు లాంటి చక్రవర్తులు అనేక యుద్ధాలు చేసిన తర్వాత మరి మనశ్శాంతి కోసం ఇవన్నీ దేనికి అని వాళ్ళు కూడా బుద్ధిజం స్వీకరించి వాళ్ళంతా కూడా మరి రాబోయే తరాలకి అందించాలని తపన పడ్డారని చెప్పి మనకి హిస్టరీ తెలుస్తూ ఉంది. మరి మన ప్రాంతానికి ఒక మణిహారమైనటువంటి బొజ్జన్న కొండని ప్రజాప్రతినిధులుగా మన ప్రభుత్వంలో ఈ రోజు మరి మొట్టమొదటి సర్వీసులతో ఇప్పటికే ఒక మంచి ఉత్తమ పార్లమెంటేరియన్ గా మరి అందరి మన్ననలు అందుకుంటున్నానని మరి నాకు ఒక ఆనందం, సంతృప్తి అయితే ఉండింది. తప్పనిసరిగా మా అందరికీ కూడా మరి మా అధినాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. ఆయన ఆదేశాల మేరకు ఏది ఆశిస్తే ఆ బాధ్యతను తప్పనిసరిగా నేను స్వీకరించి ప్రజల కోసం ఏదైతే చేయాలని మేము రాజకీయాల్లోకి వచ్చామో ఇప్పటికే మాకు అంత ఫ్రీడమ్ కూడా మా పార్టీలో ఇవ్వబడింది. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నానంటే నా సంకల్పం ఒకటే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఏదైతే ఈ ప్రాంతం గురించి అభివృద్ధి కోసం ఏ పేపర్ తీసుకువెళ్ళినా, ఏది మాట్లాడాలనుకున్నా, ఏది సెంట్రల్ కి మనం ప్రపోజల్స్ పెట్టినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా ఆయన ఎంతో చక్కగా ఆశీర్వదిస్తూ ఉంటారు మన అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆయన ఏదైతే బాధ్యత అప్పగిస్తే తప్పనిసరిగా ఆ బాధ్యతని మనసా వాచ కర్మణ కూడా నిర్వర్తిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అభినందనలు తెలియచేయటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అటువైపు నుంచి నా ఎంపీ నిధులతో రోడ్డు వేస్తున్నాం, ఇంచుమించు 1,40,00,000తో 18వ తారీఖున దాన్ని ఓపెనింగ్ కూడా చేస్తాము. అందరూ కూడా మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే 7.3 కోట్లతో అభివృద్ధి చెందుతున్నటువంటి టూరిజం కి సంబంధించి ఈ బౌద్ధుని యొక్క ధ్యాన మందిరం అన్ని కూడా మనకి ఒక నెలలో పూర్తి మనకు అందుబాటులో వస్తాయి. అట్లా
అలాగే లోపల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 30 లక్షలతో ఆల్రెడీ లోపల ఉండే దారిని కూడా దాన్ని కొంత నీట్ గా తయారు చేయటం, మెట్ల మార్గం ఏదైతే మరి కొండ మీద బుద్ధుని ధ్యాన మందిరం ఉందో అక్కడికి కూడా మెట్లన్నీ చాలా శిథిలావస్థకు వస్తే 30 లక్షలతో దాన్ని కూడా బాగు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏఎస్ఐ వారికి కూడా మరింత నిధుల్ని కేంద్రం నుంచి మన రాష్ట్ర ఏఎస్ఐ డిపార్ట్మెంట్ కి కూడా మరి శాంక్షన్ తీసుకుని వచ్చి లోపల కూడా మరింతగా కూడా సదుపాయాలు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ ఈ రోజు కనుమ తీర్థానికి వస్తున్న ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత ఆనందంగా ఉత్సాహంగా అందరూ కూడా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.